పప్పు గోంగూర కోసం ముందుగా కడాయి పెట్టేసుకున్నానండి. 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఒక 10 కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కరివేపాకు, మనం స్లిట్ చేసినటువంటి పచ్చిమిర్చి ఒక 8 నుంచి 9 వరకు యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిర్చికి గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. ఈ తాలింపు వేగే క్రమంలోనే మనం పసుపు యాడ్ చేసుకున్నాము. తర్వాత ఫ్రెష్గా శుభ్రం చేసుకుని పెట్టుకున్నటువంటి గోంగూర నేను 2 గుప్పుల నిండా యాడ్ చేసుకున్నానండి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపు నేను పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దాని నుంచి తీసిన గుజ్జుని యాడ్ చేసేసుకున్నాను. ఇంకా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. వాటర్ బయటికి చెందకుండా ప్లెయిన్ గ్లాస్ ఒకటి వేసాను అనమాట. మనకి విజిల్స్ వచ్చినప్పుడు వాటర్ బయటికి రాదు. మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. పప్పు థిక్నెస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఉడికిపోయిన తర్వాత దించేసి ముందు ఒక టీ స్పూన్ నిండా నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని కాసేపు ఉడకనిచ్చి దించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు గోంగూర. కాంబినేషన్ లో వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, ఏవైనా ఫ్రై ఐటమ్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి.